ప్రవాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త విధానం తీసుకురానుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే రాష్ట్రవాసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ విధానాన్ని సిద్ధం చేస్తోంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసుల సేవలను వినియోగించుకునేలా ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధి కోసం కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఏజెంట్ల మోసాల వల్ల అక్కడకు వెళ్లాక సరైన ఉపాధి లేక ఇక్కట్లు పాలవుతున్నారు. పాస్పోర్టులు వారి చేతుల్లో లేకపోవడం వల్ల కొందరు జైలు పాలవుతున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా సాయం అంతంత మాత్రమే. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఉమ్మడి రాష్ట్రంలో ₹1,00,000 పరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చేది. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విధానపర నిర్ణయం తీసుకోనందువల్ల పరిహారం ఇవ్వట్లేదు. గతేడాది గల్ఫ్ పర్యటనలో వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ విదేశాల్లో బతుకుదెరువు కోసం వెళ్లే వారి సౌకర్యం కోసం ప్రత్యేక విధానం రూపొందించాలని నిర్ణయించారు. కేరళ విధానం అనుసరణీయంగా ఉందన్న కేటీఆర్ అందులోని ముఖ్యాంశాలు పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. మంత్రి కేటీఆర్ సూచనలకు అనుగుణంగా ప్రత్యేక విధానాన్ని అధికారులు రూపొందించారు. ఏజెంట్లపై ప్రభుత్వ నియంత్రణ సహా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ప్రవాసులకు అండగా ఉండటం సహా పలు సౌకర్యాలను కల్పిస్తూ నూతన విధానాన్ని తయారు చేస్తోంది. ప్రభుత్వ సంస్థ టామ్కాన్ ద్వారా అందిస్తున్న విదేశీ ఉపాధి అవకాశాలను మరింత విస్తృతపరచడంతో పాటు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి వివరాలు ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో ఉండేలా పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచే యోచనలో ఉంది. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపైన సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రవాసులతో సమావేశమైన మంత్రి కేటీఆర్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచ సంస్థలకు రాష్ట్రాన్ని పరిచయం చేసి పెట్టుబడులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ప్రవాసుల సేవలు వినియోగించుకునేందుకు నూతన విధానంలోనే ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్ధమైన ప్రవాస విధానానికి అధికారులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. కార్మిక సంబంధిత శాఖలు సహా ప్రవాసుల కోసం పనిచేస్తున్న సంస్థలతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించి తుది విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వివిధ సంస్థల ప్రతినిధులతో త్వరలో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం తుది ముసాయిదాను రూపొందించి మంత్రివర్గం ఆమోదం తర్వాత నూతన ప్రవాస విధానాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది.